ఈ రోజున మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ముక్కుపచ్చలాంటి బాలిక పైన జరిగిన ఈ దురంతం చాలా బాధ కలిగించింది మా అందరికీ. ఇందాకే చెప్పిన ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాబోదని. కానీ చాలా బాధ కలిగించే అంశం జనసేన పార్టీ కూడా కోరుకుంటుంది. ప్రతి ఒక్క పార్టీ ఈ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ కోరుకుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పర్వదినాన ఆయన కోరుకుంది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. అట్టడుగు వర్గాల్లో ఉన్న మహిళలు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జరుగుతున్నది ముక్కుపచ్చలాంటి బాలికలపై కూడా ఇలాంటి దురాఘాతాలు జరుగుతూ ఉంటే దీనికి బలమైన చట్టాలు లేవు. దీన్ని ఆదిలోనే తుంచాలి. అది ఈవ్ టీజింగ్ స్థాయిలోనే దాన్ని తుంచగలిగితే ప్రతిసారి పోలీసులు వస్తారు, ఇంకొకళ్ళు ఎవరు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా ఇలాంటి పనులు చేస్తే తోలు తీసేస్తారు, మనకి జనం మూకుమడిగా కొడతారని ఒక బేసిక్ భయాలు లేకపోతే ఇది రాను రాను చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కోరుకుంటారు. మహిళా సాధికారత రావాలి అంటే ముందు ఆడపిల్లలు భద్రతగా తిరిగే సమాజం కావాలి, వాళ్ళని కాపాడే చట్టాలు కావాలి. నేను ఒక అన్నగా చూశాను, ఒక తమ్ముడుగా చూశాను నా అక్క చెల్లెలు బాధని చిన్నప్పటి నుంచి. నా పిన్నులతో చూశాను ఈ బాధ. ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలంటే ఎంతమంది బాధపడతారు. ఈ రోజుల్లో తిరిగి వస్తారో లేదు, ఏ పరిస్థితుల్లో వస్తారని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మేము కోరుకుంటుంది చాలా బలమైన చట్టాలు పెట్టండి. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడో ఢిల్లీలో జరిగితే తప్ప మీకు నిర్భయ యాక్ట్ అనేది రాలేదు. దేశం నలుమూలలో జరుగుతున్నప్పుడు వీళ్ళకి కనిపించదు. ఎక్కడ ఒక ఢిల్లీలో జరిగితే తప్ప ఈ పార్లమెంటేరియన్స్ కానీ అంటే వీళ్ళ కనుసైగల్లో ముందు జరిగితే తప్ప వీళ్ళు స్పందించే స్థాయిలో లేరు. ఈ రోజున మేము కోరుకుంటుంది చాలా బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సింగపూర్ తరహాలో ప్రతి ఒక్కరు భయపడాలంటే ముఖ్యంగా కేరింగ్ అనేది రావాలి ఈ వ్యవస్థలో. మొన్నటికి మొన్న దాదాపు సంవత్సరం క్రితం నిర్భయ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా కొన్ని దురాఘాతాలు జరిగినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆ చేసిన వ్యక్తులు మర్మాంగాలు కోసేయాలని చెప్పి కోర్టులోనే మాట్లాడారు. మేము అనేది అంటే అంత స్థాయిలో ఒక న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే కోపం వచ్చినప్పుడు ఈ రోజున ప్రతిసారి అత్యాచారం స్థాయి కంటే కూడా ప్రతిసారి మానసిక అత్యాచారాలు, కోకొల్లలు ప్రతిరోజు. ఇది కేవలం ప్రతిసారి ఇలాంటి జరుగుతున్నప్పుడు సమాజాన్ని ప్రభావం చూపించేది సినిమాలని ఇట్లా మాట్లాడతారు. ఒక పసిబిడ్డ మీద ఈరోజు అత్యాచారం చేసినప్పుడు ఎవరు చూపించారు దాని మీద ప్రభావం? మాట్లాడితే జంతువుల స్థాయిలో మనుషులు ప్రవర్తిస్తున్నారంటే జంతువులు చాలా వాళ్ళకి ప్రకృతి సూత్రాలకి లోబడి, నియమాలకు లోబడి పనిచేస్తాయి జంతువులు. ఈ మనుషులే నాగరికత ఇవన్నీ పెట్టుకొని వాళ్ళకి బుద్ధులు పెడదారి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము కోరుకునేది పోలీసులు వీటి వ్యవస్థ కంటే కూడా చాలా బలమైన చట్టాలు కావాలి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు, ఈవ్ టీజింగ్ దగ్గర నుంచి పై స్థాయి జరుగుతున్నప్పుడు అక్కడ జనం వాళ్ళని మూకమ్మడిగా కొట్టేసినా కానీ కేసులు ఉండకూడదు. అలాంటి పరిస్థితులు రావాలి. అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనరల్గా ఇలాంటి ఆలోచించాలన్నా చేయాలన్నా భయపడతారు. ఈ రోజున ఇక్కడున్న మహిళల దగ్గర నుంచి, నా అక్క చెల్లెల దగ్గర నుంచి, నా కూతుర్ల దగ్గర నుంచి దేశ యావత్తు ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక పార్టీకి నాయకుడిగా, ప్రజాక్షేమం కోరే ఒక జనసేన పార్టీ వ్యవస్థాపకుడిగా ఇక్కడున్న మహిళలకి అండగా మేము మాట్లాడుతుంది ఏంటంటే బలమైన చట్టాలు తెప్పించండి. మీరు మాట్లాడి తూతూ మంత్రాల చట్టాలు కాదు. ఈ చట్టాలు కూడా చేసిన వాళ్ళకేమో చాలా బలహీనంగా పనిచేస్తాయి. మిమ్మల్ని దాన్ని డైల్యూట్ చేసేస్తున్నారు చట్టాలు. అలాగే ఇలాంటి ముందు జరగకుండా మేము కోరుకుంటుంది ఏంటంటే ఇది ప్రజల్లో స్పృహ రావాలి. దీని మీద ఖచ్చితమైన అవేర్నెస్ డెవలప్ చేయాలి. అందుకని మేము కోరుకుంటుంది కూడా చాలా బలమైన చట్టాలు కావాలి. ఎలాంటి చట్టాలు కావాలంటే ఈ రోజున డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే పట్టుబడితే మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారో, ముఖ్యంగా ఈవ్టీసీ నుంచి కానీ స్టార్ట్ చేయగలిగితే వాళ్ళకి నేను కోరుకునేదండి ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎదురు తిరిగి కొట్టేస్తే వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా ఉండకూడదు. అలాంటి స్థాయిలో కానీ ప్రభుత్వాలు స్పందించి, అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక న్యాయమూర్తి కూడా వీళ్ళని మర్మాంగాలను కోసేయాలని చెప్పేసి ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు దాని బదులు మేము కోరుకుంటుంది కూడా కేరింగ్ పెట్టండి. సింగపూర్ తరహాలో ఒక ఆడపిల్లలను ఏడిపించిన, మానసికమైన అత్యాచారాలు చేసిన,
ఎలాంటివి చేసినా సరే ఒక కేరింగ్ అనే పరిస్థితిని ఈ దేశంలో అవసరం అవుద్ది. ఎంతసేపు మనం గాంధీగిరి దేశానికి అవసరం, అహింస పరమో ధర్మ అంటాం, ఒకవైపు ముక్కుపచ్చలాంటి పసిబాలికల మీద దాడి చేస్తున్నప్పుడు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళకి శిక్ష పడే పరిస్థితులు లేవు. అందుకని జనసేన పార్టీ తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున మేము కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు మీరు ఇనిషియేట్ తీసుకొని చాలా బలమైన చట్టాలను తెప్పించండి. ఒక బిడ్డ ఇంట్లోంచి బయటకు వెళ్తే తండ్రి తల్లిదండ్రులు క్షేమంగా మా బిడ్డ ఇంటికి వస్తారని సమాజాన్ని మీరు నిర్మించాలి. గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి ఆడ తిరిగితే స్వాతంత్రం అన్నారు. ఈరోజు పసిపిల్లలు కూడా పగలు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి ప్రభుత్వాలు ఏం మాట్లాడతాయి, ఏం చేస్తాయి? దీనికి శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా దీనికి బలంగా మీరు మాట్లాడాలి. దీని మీద జీతాలు తీసుకుంటే సరిపోదు, మీరందరూ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. దీనిపైన బలమైన చట్టాలు ఎలా తీసుకొస్తారు, దీని మీద చర్చలు జరగాలి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఇవన్నీ చేయనప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి తీసుకుని వెండెట్టా చేసేస్తారు, చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణార్థం ఎవరైనా సరే ఇలాంటి ఎదురుదాడులు జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడితే జనసేన వాళ్ళకి అండగా మద్దతుగా ఉంటుందని తెలియజేసుకుంటాం. టెంపుల్లో జరిగింది సార్. ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ని ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు స్పందించలేదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు స్పందించి తీరాలి. ప్రధానమంత్రి గారు ప్లీజ్ ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఒక ఆడపిల్లకి, ఒక ముక్కు పచ్చలాని పసిబిడ్డకి జరిగిన అన్యాయం. ఇది మాట్లాడితే మాకేమైనా పార్టీలకు సంబంధించింది కాదు, మానవత్వం మీద జరిగిన దాడి, పాశవికమైన దాడి. దీనిని కానీ మీద ప్రధానమంత్రి గారు కానీ, మిగతా కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఒకే గళం వినిపించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంటే మీరు స్పందించినప్పుడు ఎవరైతే చేశారో ఆ పర్పెట్రేటర్స్కి మీరు వాళ్ళకి అండగా ఉండాలని అనుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులందరూ గారి దీని మీద స్పందించి తీరాలి. ఇది ఒక్క మతాన్ని మీద చేసిన, ఎవరి మీద చేసిన ఈ దాడి చాలా హేయమైన దాడి. ఇది దారుణంగా ఖండిస్తున్నాం మేము. మాకు చాలా అత్యంతగా హేయమైన చర్య, మాకు చాలా బాధగా ఉంది. మతాల దాడి చాలా క్వైట్ కామన్గా అనిపిస్తుంది బీజేపీలో. గతంలో హెచ్సియు రోహిత్ వేముల విషయంలో కూడా ఇలాగే జరిగింది, లోకల్ బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఇలా అంటే మేము కోరుకునేది ఏంటంటే ఎలాంటి దాడి జరిగినా మనిషి మీద జరిగిన దాడి. అది ఒక దళిత మహిళ మీద రేపు జరిగితే ఒకలాగా, వేరే కులం మీద మహిళ జరిగితే ఒకలా దారుణమే. దీనిని ఉన్న రాజకీయ పక్షాలు ఇలాంటికి కులాన్ని మతం అంటగట్టి వాళ్ళ పక్షం తీసుకుంటే చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఏ అంబేద్కర్ ఆశయాలు మేము పాటిస్తున్నాం, ఏ అంబేద్కర్ ఆశయాలని మీకు పూలవర్షం కురిపిస్తున్నారు, ఏ మహానుభావుడు అంబేద్కర్ ఆశయాలకి మీకు పాలాభిషేకం మీరు ఇలాంటి మనుషులకి మీరు నిలబడినప్పుడు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నారు. రాజ్యాంగం మీరు పాటిస్తున్నాం, రాజ్యాంగ సూత్రాలు పాటిస్తున్నాం అని చెప్పి ఈ రోజున మీరు అండగా నిలబడలేనప్పుడు ప్రయోజనం ఏముంది? ఉత్తి మాటలు, గాల్లో పోగు చేసుకునే మాటలు తప్ప నిజానికి ప్రజలకు న్యాయం చేసే మాటలు కాదు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, దక్షిణ భారతంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని దీన్ని స్పందించవలసిందిగా, దీన్ని ఖండించవలసింది బలమైన చట్టాలు. ఇది ఎందుకంటే ఇది ఆఖరిది కాబోదు, ఇది మొదటిది కాదు. దీని మీద బలమైన చట్టాలు రావాలి. అలాగే దీన్ని ఈవిటీసింగ్ నుంచి ఆ ఈవిటీసింగ్ స్థాయిలో ఉన్నప్పుడే దీన్ని తుంచకపోతే చాలా దారుణమైన గొడవలు జరుగుతాయి. ఇలాగే పెట్టేగిపోతారు మనుషులు. ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఆడపిల్లల్ని ఇలాగే ఏడిపిస్తుంటే నేను కూడా వెళ్ళి ఫిజికల్గా కొట్టాలిస్తే కానీ మనుషులు వినే పరిస్థితుల్లో లేరు. పోలీసులు అయ్యా బాబు అంటే పోలీసులు వచ్చే టైంకి దారుణాలు జరిగిపోతున్నాయి. అప్పుడు మేమేం చేయాలి? ఖచ్చితంగా మేము ఈ చట్టాలు మేము చేతుల్లో తీసుకుంటాం. ఖచ్చితంగా కొట్టాల్సి వస్తే ఇలాంటి దుర్మార్గులందరినీ. ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయి. ఆసిఫా అనే కాదు, మహిళల మీద ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ వస్తే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు కాపాడినా దాని రాజద్రోహం, అది దేశద్రోహం. అది ఎవరైతే దుర్మార్గాలు చేస్తారో మీరు వాళ్ళని రక్షిస్తానంటే ఎట్లా? వాళ్ళని వెనకేసుకొస్తానంటే ఎట్లా? అలాగే ఇది ఏ ఒక్కరిది ఇది చెప్పింది, ఇది మానవత్వం మీద జరిగిన దాడి. దీనికి దయచేసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా
ఈ రోజున జరిగిన ఈ హేయమైన చర్యకి ఆ బాధితులకి ఆ కుటుంబాలకి అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లైంగిక సార్ శ్రీరెడ్డి గురించి మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తున్నారు. దీనిపై మీరు స్పందించండి సార్. శ్రీరెడ్డి కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇవన్నీ సింపుల్గా ఏంటంటే ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. కోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలి. ఈ సెన్సేషనిజం కంటే కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళని కోర్టులో పోలీస్ స్టేషన్లో చట్టాలను వేయమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు అలాంటి చేస్తే బెటర్గా ఉంటుందని నా మనసు. స్పందించాలని చెప్పి అతను కోరింది. ఎవరు నా స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి. ఆ చట్టసభల్లోనే జరగాలి అన్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడి 2 నెలలు మాట్లాడండి. దీనికి చట్టాల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీటిని నాకు ఇలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది మీరు తీసుకోండి అనుకున్న పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్దంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకని నా కోరిక కూడా ఏంటంటే నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్లో దాఖలు చేయండి ఎవరి వల్ల అన్యాయం జరిగింది అనేది. 1 year బ్యాక్ చలపతిరావు గారు మాట్లాడింది ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే చట్టాలు ఏం చేస్తున్నాయండి? మరి చట్టాలు అప్పుడు ఏం చేస్తారు? మరి చట్టాలు చేతుల్లో తీసుకుంటారు ప్రజలు. సో చట్టం పరంగా వెళ్ళడం కంటే మరి మీరు ఓకే ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి. నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పి నేనేమన్నా ప్రత్యేక పరిస్థితులు తప్పదు, దాడి జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేశాను అమ్మాయి సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. సపోర్ట్ అది నేను మాట్లాడుతాను, నేను మద్దతు ఇస్తాను. కాకపోతే అది నేను చట్టాన్ని నేను ఒక పోలీసుని కాదు, నేను ఒక న్యాయమూర్తిని కాదు. వాళ్ళ చట్టాలు వీళ్ళన్నీ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ముందు వాళ్ళు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా చులకనగా చాలా తెలుసు. ఎందుకంటే నాకే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నప్పుడు ఒక 100 మంది యువత వచ్చి ఆడపిల్లల మీద పడిపోయి చేస్తున్నప్పుడు నేను కూడా కర్రబట్టుకొని వాళ్ళు తరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను BHL నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు కూడా ఎవరి స్థాయి మీ గుడ్ విల్స్ మీ గుడ్ ఆఫీసెస్ వాడి ఇది ఖచ్చితంగా ఎందుకు న్యాయం జరగట్లేదు, మీరు కేవలం ఒక TRP రేటింగ్ అనే దీని దృష్టిలో కాకుండా నేను కోరుకునేది కూడా ఏంటంటే మీడియా వారిని కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. కరెక్టే దాన్ని అలాగా వినండి ప్లీజ్ నా మాట వినండి. మీరు కూడా వెళ్ళి ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్ వాడు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాలు ఏదో నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏదో మీ టాక్ షో లాగా అయిపోయింది, దాన్ని పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. దీని మీద ఏమంటారు? దాదాపు ఈ సంఘటన జనవరిలో జరిగింది సార్ పవన్ గారు, ఈ సంఘటన జనవరిలో జరిగింది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు జరిగి 4 నెలలు అవుతున్నా ప్రధాని స్థాయిలో ఉండి కూడా స్పందన అనేది లేదు. దీని మీద ఏమంటారు? ఇది నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మకం కోల్పోతారు. మొన్న ఈ మధ్యన కూడా నేను నాకు 2 days బ్యాక్ నాకు హార్వర్డ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. ప్రధానమంత్రి గారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఏం జరిగినా ప్రపంచం మీద ప్రభావితం చూపించే అత్యంత శక్తిమైన ప్రజాస్వామ్య దేశం, అలాంటిది మీ ప్రధానమంత్రి నిరసన దీక్షలు చేస్తే అవి ఏమి చంపారు, మీరు చాలా బలహీనమైన వ్యక్తి అని చెప్పి తప్పుడు సంకేతాలు వెళ్తే చెప్పండి మీ పొలిటికల్ లీడర్స్ అని చెప్పి నాకు ఒక హార్వర్డ్ నుంచి ఒక మెసేజ్ పంపించారు నాకు అక్కడ ప్రొఫెసర్ సార్. అందుకే మీరు ఖచ్చితంగా ఖండిస్తున్నాను.